ఆయన వజ్రాల కిరీటం పోయిందని ఒకసారి, ఆయన ఆస్తులు మాగాణులు భూములు ఆక్రమించుకున్నారని ఒకసారి, హాస్పిటళ్లలో అక్రమాలు చేశారని ఒకసారి, హాస్పిటల్ను కోవిడ్ టైంలో రోజుకు 2 లక్షలు తీసుకున్నారని ఒకసారి, అలా అక్రమంగా తీసుకున్నందుకు తెలంగాణ ప్రభుత్వం మన హాస్పిటల్ను బ్యాన్ చేసిందని ఒకసారి. అసలు నేను టాపిక్లోకి ఎందుకు వెళ్ళా? అట్లా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన ఈ సందర్భాలలో మీరు ఎక్కడ నిద్రపోతున్నారు మాధవీలత గారు? ఆంధ్రప్రదేశ్ గెజెటెడ్ ప్రకారము, గెజెటెడ్ కాదులే, గెజెట్, అది గెజెట్ నోటిఫికేషన్ అంటారులే. ఈ అండర్టేకింగ్ ఈ రోజు సంతకం పెడతావా? కింద నుంచి నడుచుకుంటూ పోతావా పైదాకా? జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన తిరుమల తిరుపతి దేవస్థానంలో వచ్చి పట్టు వస్త్రాలు సమర్పించినప్పుడు, ఆ పర్టికులర్ దేవస్థానానికి పాదయాత్రకు ముందు, పాదయాత్రకు తర్వాత వచ్చినప్పుడు మీరందరూ గుడ్డిగాడిది పళ్ళు నవ్వుతున్నారు ఏంటండి? ఇప్పుడు ఎందుకు మాడుతున్నారు? రాజకీయ లబ్ధి ఏమీ లేదు అని రైజ్ చేయాలా, ఫ్లేరప్ చేయాలా?